మన గుంటూరు అంటే మనకు గుర్తొచ్చేది గుంటూరు కారం, అలానే గోంగూర. యమ్మీగా పుల్ల పుల్లగా భలే ఉంటుంది. ఆ గోంగూరతో గోంగూర రొయ్యలు చేద్దామా? ముందుగా రొయ్యల్ని ఆవగించుకొని పక్కన పెట్టుకొని, అదే బాండిల్లో ఆయిల్ వేసుకొని 2 లవంగాలు, 2 చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసి వేగాక సన్నగా కోసిన ఉల్లిపాయ తరుగు వేసి, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి చిలుకలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసి మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. దాంట్లో టమాటాలు వేసి మగ్గిన తర్వాత మన కారము, ఉప్పు, ధనియాల పొడి, అలానే వేయించిన జీలకర్ర పొడి, మసాలా అంతా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న మన గోంగూరను కూడా అందులో వేసుకొని గోంగూర అంతా కొంచెం మగ్గి దగ్గర అవుతున్నప్పుడు దింపి అందులో వాటర్ పోసి పప్పు గుత్తితో మెదపండి. గోంగూరని బాగా మెదిపిన గోంగూరని మళ్ళీ పొయ్యి మీద పెట్టి మనం ఇందాక ఆవగించి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని, ఆ రొయ్యల్ని కూడా ఈ గోంగూరలో యాడ్ చేసుకోండి. ఇప్పుడే మనం కారం, ఉప్పు, అలానే ఆయిల్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఆయిల్ ఎక్కువే పడుతుంది. మూత పెట్టుకొని ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడికించుకుంటే మన గోంగూర కర్రీ యమ్మీగా రెడీ అయిపోతుంది.